శివుడు సైగ చేశాడు. ప్రమదగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, పెట్లతో బంగారు ఆభరణాలు, చీనాంబరాలు అన్నీ పట్టుకుని అమ్మవారి వెనకాతల ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమదగణాలు బయలుదేరాయి. అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు. వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి పరివారం అంతా ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో, అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని. లేవలేదు, పలకరించలేదు. పలకరించకపోతే కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, అక్క చెల్లెళ్ళు తప్ప, అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమ్మా వచ్చావా అని కూడా అనలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మ నువ్వు వచ్చావా అమ్మ రా అని అనలేదు. ఇది ఇక్కడ భర్తని నిందించాడు.